ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం దాంట్లో ఏమైనా చేంజెస్ చేస్తే చాలా మందికి నచ్చదండి. అంటే బయట వాళ్ళకు మీరు ఒకవేళ కుట్టించాలి, తర్వాత ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మీరు టైలరింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే నేను ఒక చిన్న టిప్ మీతో షేర్ చేసుకుంటాను. మనం అలా అయితే వాళ్ళకి నచ్చినట్టు మనం స్టిచ్ చేయించకపోతే వాళ్ళకేమవుతుందంటే, వాళ్ళకి ఒక మైండ్ సెట్ అనేది ఉంటుంది. మాకు ఇలా అయితేనే వాళ్ళకి నచ్చుతుందండి. మీరు ఎంత నీట్‌గా ఫినిషింగ్ చేసి ఇచ్చినా, ఎంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇచ్చినా వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి వాళ్ళ బ్లౌజ్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా స్టిచ్ చేయకపోతే చాలా మందికి నచ్చదు. సో, అందుకోసం నేను ఇక్కడ చెప్తున్నాను. మనకి ఆది బ్లౌజ్ ఎవరన్నా వేరే వాళ్ళు ఏదన్నా కొలత బ్లౌజ్ ఇచ్చి యాజ్ ఇట్ ఈజ్ కుట్టమంటే మీరు అస్సలు నెక్స్ట్ నుంచి ఈ షేప్ పట్టి కూడా నేను ఇక్కడ మార్క్ చేశాను. అంటే నా స్టైల్‌లో నేను ఇలా మార్క్ చేస్తాను. ఒకవేళ కొలత బ్లౌజ్ ఇచ్చారనుకోండి నేను ఈ స్టైల్‌లో అసలు మార్క్ చేయనండి. మనకి ఆది బ్లౌజ్ కొలత వాళ్ళు ఎలా అయితే షేప్ బెల్ట్ ఎంత హైట్ ఉంటుందో, ఇక్కడ ఎంత హైట్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను అలాగే మార్క్ చేసుకుంటాను. అసలు దాంట్లో చేంజెస్ చేయడం వల్ల చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఏంటంటే వాళ్ళకి అస్సలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చదు. వాళ్ళ దగ్గర మనం మాటలు పడాల్సి వస్తుంది. సో నేను ఫేస్